Samurai, Burma's competitive hub, Indian geography, episode number 3. Producer, Anuradha Vaddadi. Technical guides, Hemant Verma and Sumant Verma. Script, editing, voiceover, VNB Dev Verma. Apps used, Filmora, Audacity, and ChatGPT. ఈరోజు మరిన్ని రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాల గురించి మననం చేసుకుందామా? కర్ణాటక ఈ రాష్ట్రం పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? కొంపదీసి చందనం దొంగలు వీరప్పన్ గుర్తుకు రాలేదు కదా? వీరప్పన్ కిడ్నాప్ చేసిన దివంగత నటుడు డాక్టర్ రాజ్ కుమార్ గుర్తుకొస్తున్నారా? దసరా ఉత్సవం దేశంలోనూ గొప్పగా జరిగే మైసూర్ గుర్తుకొస్తుందా? షిమోగా జిల్లాలో శరావతి నది మీద దేశంలోనే ఎత్తైన జోగ్ జలపాతం గుర్తుకొస్తుందా? బీజాపూర్లో ఉన్న దేశంలోని అతిపెద్ద డోమ్ గోల్ గుంబజ్ గుర్తుకొస్తుందా? బంగారం ఎక్కువగా లభించే కోలారు గనులు గుర్తుకొస్తున్నాయా? దక్షిణ భారత చిరపుంజి అని పిలువబడే షిమోగా జిల్లాలోని అగుంబై గుర్తుకొస్తుందా? 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగే గోమటేశ్వర్ విగ్రహం గుర్తుకొస్తుందా? గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరు గుర్తుకొస్తుందా? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గుర్తుకొస్తుందా? ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేశ్వర మఠం గుర్తుకొస్తుందా? విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి గుర్తుకొస్తుందా? ఇండియాలో పోర్చుగీస్ వారు కర్ణాటకలో ప్రవేశపెట్టిన పొగాకు, మిరప, వేరుశెనగ, ఆలుగడ్డలు గుర్తుకొస్తున్నాయా? దేశంలోనే మొదటిసారిగా కాఫీ గింజలు పండించిన బాబా బుడాన్ కొండలు గుర్తుకొస్తున్నాయా? సంగీత నృత్య రూపకం యక్షగానం గుర్తుకొస్తుందా? సరే, కర్ణాటక రాష్ట్రాన్ని పక్కన పెడితే తెలంగాణ పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? మేడారంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర గుర్తుకొస్తుందా? సాయుధ పోరాటం చేసిన కొమరం భీమ్ గుర్తుకొస్తున్నాడా? గొప్ప రాజకీయ చైతన్యం కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొస్తుందా? విష్ణుర్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా ఎర్ర జెండా ఎత్తిన చాకలి ఐలమ్మ గుర్తుకొస్తుందా? నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గుర్తుకొస్తున్నాడా? ప్రజాగాయకుడు దివంగత గద్దర్ గుర్తుకొస్తున్నాడా? ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లలో కదలిక, పుటక నాది చావు నాది బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ నారాయణరావు గుర్తుకొస్తున్నాడా? హైదరాబాద్లోని గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకొస్తున్నాయా? బాసరలోని సరస్వతీ దేవాలయం, భద్రాచలంలోని శ్రీరాముని ఆలయం గుర్తుకొస్తున్నాయా? వరంగల్లోని 1000 స్తంభాల గుడి గుర్తుకొస్తుందా? భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రూత్ ఇండియా గుర్తుకొస్తుందా? తెలంగాణను పక్కన పెడితే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గుర్తుకొస్తున్నాడా? 1962లో డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్గా విశాఖపట్నంలో పనిచేస్తూ పైడిమర్రి వెంకట సుబ్బయ్య రాసిన భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ గుర్తుకొస్తుందా? మహాప్రస్థానం మరో ప్రస్థానం రాసిన శ్రీరంగం శ్రీనివాసరావు గుర్తుకొస్తున్నాడా? భారత ప్రామాణిక రేఖాంశమైన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే పట్టణం కాకినాడ గుర్తుకొచ్చిందా? ఆ కాకినాడలో దొరికే కాజా గుర్తుకొచ్చిందా? నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుర్తుకొస్తుందా? శంకరంబాడి సుందరాచారి రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం గుర్తుకొస్తుందా? తిరుమలలోని ప్రపంచ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర దేవాలయం గుర్తుకొస్తున్నదా? ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకులోయ గుర్తుకొస్తున్నదా? విశాఖ ఏజెన్సీలో పుట్టిన గిరిజన నృత్యం ధింసా గుర్తుకొస్తుందా? సిద్ధేంద్ర యోగి రూపొందించిన ప్రాచుర్యంలోకి తెచ్చిన కూచిపూడి గుర్తుకొస్తున్నదా? దేశంలోని మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గుర్తుకొస్తున్నారా? కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఉన్న రాజమండ్రి గుర్తుకొస్తుందా? సహజ ఓడరేవు ఉన్న విశాఖపట్నం గుర్తుకొస్తుందా? ఆంధ్రప్రదేశ్ని పక్క పెడితే గోవా పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? భారతదేశంలో 25వ రాష్ట్రంగా 1987 మే 30న ఏర్పడటం గుర్తుకొస్తుందా? పోర్చుగీసు వారి నుండి భారతదేశంలో 1961 డిసెంబర్ 19లో విలీనం కావటం గుర్తుకొస్తుందా? దేశంలోని విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం గోవాని గుర్తుకొస్తుందా? జనాభా పరంగా 4వ చిన్న రాష్ట్రం గోవాని గుర్తుకొస్తుందా? టూరిస్ట్ ప్యారడైజ్, పర్ల్ ఆఫ్ ది ఓరియంట్ అని గోవాని పిలుస్తారని గుర్తుకొస్తుందా? గోవా సముద్ర తీరాన్ని కొంకణ తీరం అంటారని గుర్తుకొస్తుందా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా రాజధాని పనాజీలో ఉందని గుర్తుకొస్తుందా? దేశంలోని అతిపెద్ద చర్చి అయిన సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ గోవాలోనే ఉందని గుర్తుకొస్తుందా? సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం ఈ రాష్ట్రంలోనే ఉందని గుర్తుకొస్తుందా? ఎన్నికల్లో పూర్తిగా ఈవీఎంలో ఉపయోగించిన మొదటి రాష్ట్రం అని గుర్తుకొస్తుందా? కామన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం అని గుర్తుకొస్తుందా? క్రీస్తు శకం 1510 నుంచి 1961 వరకు గోవా పోర్చుగీస్ పాలన కింద 450 సంవత్సరాలు ఉందని గుర్తుకొస్తుందా? గోవాలోని పెద్ద నగరం వాస్కోడిగామా అని గుర్తుకొస్తుందా? భారత సైన్యం గోవాని పోర్చుగీస్ వారి నుంచి విడిపించడానికి చేపట్టిన ఆపరేషన్ విజయ్ అంటారని గుర్తుకొస్తుందా? కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాల మీద మీ అవేర్నెస్ను మెరుగుపరుచుకుంటారు కదా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.